Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. పంచవిధ ప్రకృతులను స్పష్టీకరించుట. అంశము, కళ, కళాంశములను విశదముగా వర్ణించుట. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. నారద, గణేష్ని తల్లి దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ ఈ 5 దేవీమణులు ప్రకృతి అని చెప్పబడుదురు. వీరి మీదనే సృష్టి ఆధారపడి ఉన్నది. నారదుడు అడుగుతున్నాడు, జ్ఞానులలో ప్రముఖ స్థానమును పొందిన సాధుమూర్తి, ఆ ప్రకృతి ఎక్కడి నుండి ప్రకటితమయ్యింది? దాని స్వరూపం ఏమిటి? లక్షణం ఏమిటి? అది ఎందుకు 5 విధములుగా రూపొందింది? ఆ సమస్త దేవీమణుల చరిత్రలను, వారి పూజా విధానములను, వారి గుణములను కృపాయత్త చిత్తులై నాకు తెలపండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. వత్స, అనగా ప్రకృష్టమని అర్థము, కృతి అనగా సృష్టి అన్న అర్థము బోధపడును. కనుక సృష్టిని చేయుటకు పరమ ప్రవీణురాలైన ఆ దేవిని ప్రకృతి అంటారు. సర్వోత్తమ సత్వగుణ అర్థమునందు శబ్దము, మధ్యమ రజోగుణ అర్థమునందు కృ అను శబ్దము, తమోగుణ శబ్దము తి అను శబ్దము ప్రయోగించబడింది. ఇది త్రిగుణాత్మక స్వరూపము. ఆ పరమశక్తితో సంపన్నమై సృష్టి విషయక కార్యమునందు అది ప్రధాన ప్రకృతిగా పిలువబడును. ప్రథమార్థము నుండి కృతి సృష్టి అర్థముగా భావించబడును. అందువలన సృష్టి ఆది యందు విరాజమానురాలైన దేవియే ప్రకృతి అని చెప్పబడును. సృష్టి సమయమున పరబ్రహ్మ పరమాత్మ స్వయముగా ప్రకృతి పురుషులను 2 రూపములతో ప్రకటితుడయ్యను. ఆ స్వామి కుడి సగభాగము పురుషుడుగా, ఎడమ సగభాగము ప్రకృతిగా భాసిల్లినది. ఆ ప్రకృతియే బ్రహ్మస్వరూప, నిత్య, సనాతని పరబ్రహ్మ పరమాత్మ యొక్క అనురూప గుణములు సమస్తము ఈ ప్రకృతి యందు నిహితములై ఉన్నవి. అవి అగ్నిలో దహన శక్తులుగా సదా విరాజిల్లుచుండును. అందువలన పరమయోగులు పురుషులు, స్త్రీలు అని ఆ పరమపురుషుని యందు భేదమును అంగీకరించరు. నారద, సత్ అసత్ సమస్తము బ్రహ్మమయమని వారు చెప్తారు. భగవంతుడగు శ్రీకృష్ణుడు సర్వతంత్ర స్వతంత్రుడు, పరమపురుషుడు. ఆ స్వామి మనస్సులో సృష్టించవలెనను కోరిక కలుగుటతోడనే మూల ప్రకృతియగు పరమేశ్వరి ప్రకటితురాలయ్యింది. తరువాత పరమేశ్వరుని ఆదేశానుసారము ఆ దేవి 5 రూపములలో పరిణతి చెందింది. భిన్న భిన్న సృష్టులను సృజించుటయే వీరి ప్రధాన ఉద్దేశ్యము. భగవతి ప్రకృతి భక్తుల ప్రార్థనతో లేక వారిని కృపతో చూచుటకు వివిధ రూపములను ధరించును. గణేశుని తల్లి భగవతి దుర్గా, ఈమె శక్తి స్వరూపాన్ని చెప్పబడును. ఈమె భగవంతుడగు శంకరుని ప్రియమైన భార్య. నారాయణి, విష్ణుమాయ, పూర్ణ బ్రహ్మస్వరూపిణి అను పేర్లతో ఈ దేవి ప్రసిద్ధురాలు. బ్రహ్మాది దేవతలు, మునిగణములు, మనువు మొదలగు వారందరూ ఈ దేవిని పూజిస్తారు. వీరు సృష్టికి అన్ని ఏర్పాట్లను చేస్తారు. వీరి చరిత్ర పరమపావనము. యశస్సు, శుభము, సుఖము, మోక్షము, హర్షము ప్రసాదించుట వీరి స్వాభావిక గుణము. వీరు దుఃఖ శోకములను, ఉద్విగ్నములను దూరము చేస్తారు. శరణుజొచ్చిన దీనులను, పీడితులను రక్షించుటయందు సదా నిమగ్నులై ఉంటారు. ఈ దేవీమణులు తేజస్వరూపిణులు. వారి విగ్రహములు పరమ తేజస్సంపన్నములు. వారిని తేజస్సునకు అధిష్టాన దేవతలని చెప్తారు. సూర్యుని శక్తి వారిలో రూపమును దాల్చినట్లున్నది. వారు శంకర భగవానుని నిరంతరము శక్తిమంతునిగా చేస్తారు. సిద్ధేశ్వరి, సిద్ధిరూప, సిద్ధిద, సిద్ధి, ఈశ్వరి, బుద్ధి, నిద్ర, క్షుధ, పిపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి, జాతి, క్షాంతి, భ్రాంతి, శాంతి, కాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ ఇవన్నీ వారి పేర్లే. శ్రీకృష్ణుడు పరబ్రహ్మ పరమాత్మ.
ఆయన చెంత శక్తి రూపమున వీరు విరాజిల్లుతూ ఉంటారు. శృతులందు వీరు యశస్సు గానం చేయబడింది. వీరు అనంతులు. వీరి అందలి గుణములు కూడా అనంతములు. ఇప్పుడు వీరి రెండవ రూపమును వర్ణించెదను వినుము. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.